అందరికీ నమస్కారం. టీటీడీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు అంటే 20-30 ఏళ్ల పైనుంచే టీటీడీ అనేది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. మరి ఈసారి ఎలా ఉంటుంది, ఈ కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, దీని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వానికి ఈ వీడియో చేరేలాగా అందరూ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తిరుమల తిరుపతి మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన ఒక సంస్థలు ఉన్నాయి. వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చడం అనేది రాజకీయ పార్టీలకి అలవాటుగా మారిపోయింది గత కొన్నేళ్ళు, 20-30 ఏళ్ళ బట్టి. అంతకుముందైతే కొద్దిగా ధార్మికంగా ఉన్న వాళ్ళని పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఈ ఎవరో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయామనో, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేకపోయామనో, లేదంటే మనం ఏదో ప్రామిస్ చేసామనో ఆ పార్టీల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఈ టీటీడీలోనూ ఇతర ధార్మిక సంస్థల్లోనూ పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే టీటీడీ పూర్తిగా భ్రష్టు పట్టిపోవడం అనేది మనం చూసాం. ఈ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు గతంలో ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించిన కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం ఒకసారి మనం కొంత చూస్తే, తర్వాత వచ్చేసరికి డైరెక్ట్గా క్రిస్టియన్లుగా ఉన్న వాళ్ళనే, ప్రాక్టీస్ క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళనే చైర్మన్లు చేయడం చూసాం. నాస్తికుల్ని చైర్మన్లుగా చేయడం చూసాం. వీళ్ళందరి వల్ల కూడా టీటీడీ అనేది పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఈవెన్ గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాల్లో టీటీడీ ఒకటి, అలాగే దేవాదాయ శాఖలో జరిగిన అనేకమైన అక్రమాలు, అలాగే దాడులు, హిందువుల మీద దాడులు ఏవైతే గత ప్రభుత్వంలో విపరీతంగా జరిగినాయో అవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవడానికి కారణాలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునైనా ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వం ఈసారైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, అలాగే ధార్మిక పరిషత్ని, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ని, ఈ మూడింటిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ సంబంధించిన వ్యక్తులకు కాకుండా, ఇదేదో రాజకీయ పునరావాస కేంద్రాలు కాకోకుండా, వాళ్ళు ఎవరైతే దీనికి చిత్తశుద్ధిగా పనిచేస్తారో ఈ సంస్థల్లో అటువంటి వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీటీడీలో రకరకాల పేర్లు వినపడినాయి. రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు చాలా వినపడినాయి. ఒక్కొక్కళ్ళవి పేర్లు మళ్ళీ తర్వాత కొట్టేసుకుంటూ వచ్చారు. సరే, ముందు అశోక్ గజపతిరాజు గారి పేరు వినపడింది, తర్వాత ఆయన వద్దని ఆయనే చెప్పారన్నారు. తర్వాత ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు పేర్లు వినపడినాయి. మంత్రివర్గాల్లో సీట్లు ఆశించిన వాళ్ళు, వాళ్ళకి ఇవ్వలేకపోయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ టీటీడీ చైర్మన్ ఇస్తారన్న మాటలు వచ్చినాయి. తర్వాత ఇవన్నీ కాదని చెప్పి తర్వాత ఒక టీవీ ఛానల్కి సంబంధించిన చైర్మన్ గారి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ చైర్మన్ గారికి ఇస్తే ఇంకొక టీవీ ఛానల్ చైర్మన్ గారు ఇష్టపడట్లేదు అన్న మాటలు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఒక బీసీ నాయకుడిని ఎవరన్నా కూడా ఈ టీటీడీ చైర్మన్ చేద్దామా అన్న ఆలోచనలు నడుస్తున్నాయి ప్రస్తుతానికి ప్రభుత్వంలో అన్న మాటలు వినబడుతున్నాయి. కానీ ఈ ఆలోచనలు కరెక్ట్ కాదు. వీటన్నిటిని కూడా క్యాస్ట్ ప్రకారం చూడాల్సినవి కాదు. ఈ టీటీడీ చైర్మన్ అనేది ధార్మికంగా ఆలోచించే వ్యక్తుల్ని పెట్టాలి, అదే తప్ప క్యాస్ట్ బేస్డ్గా పెట్టడం కాదు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాలి, లేదంటే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నది. అలాగే టీటీడీలో మెంబర్లు కూడా ధార్మికంగా ఉన్నవాళ్ళు, హిందూ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, హిందూ ధర్మం కోసం ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పెట్టాలి తప్ప రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని తయారు చేయొద్దు. అదేవిధంగా ధార్మిక పరిషత్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ధార్మిక పరిషత్తు చాలా రోజులు లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చివరిలో ధార్మిక పరిషత్తును వేశారు, కానీ అదేం సరిగ్గా పనిచేయలేదు. అందుకనే మేము 1కి 10 సార్లు చెప్పేది ఏంటంటే, ధార్మికంగా పని చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళని ధార్మిక పరిషత్తులో పెట్టండి. ఎవరినో పేరు మీకు నచ్చిన 4 పేర్లు తీసుకొచ్చి దాంట్లో పెట్టడం కాదు. ధార్మిక పరిషత్ అంటే భగవంతుడి పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళని ధార్మిక పరిషత్తులో పెట్టండి దయచేసి. అదేవిధంగా ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ అంటే మొత్తం చిన్న విషయం కాదు. బ్రాహ్మణ కార్పొరేషన్ అంటే అన్ని దేవాలయాల్లో ఉన్న అర్చకులు, హిందూ మతం మొత్తం వ్యవహారానికి సంబంధించిన కీలకమైన పరిస్థితి బ్రాహ్మణ కార్పొరేషన్లో ఉంటుంది. అది కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టీటీడీలో
ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మణ కార్పొరేషన్లో కూడా చిత్తశుద్ధితో పనిచేసే, ఇష్టంతో పనిచేసే వాళ్ళని దాంట్లో పెట్టండి. ఇప్పటికే కొన్ని పేర్లు వినపడుతున్నాయి, అవన్నీ కూడా రాజకీయమైన పేర్లు వినపడుతున్నాయి. ఇప్పటికున్న పార్టీలోనే పనిచేస్తున్న వ్యక్తులు, గుంటూరుకు సంబంధించిన ఒక నాయకుడి పేరు, ఇట్లా కొన్ని వినపడుతున్నాయి. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మీరు బ్రాహ్మణ కార్పొరేషన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చొద్దు దయచేసి. దీన్ని బ్రాహ్మణుల కోసం చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు, అర్చకుల కోసం పనిచేసేవాళ్ళు, పురోహితుల కోసం పనిచేసేవాళ్ళు, దేవాలయాల్లో వ్యవస్థలని చక్కదిద్దాలన్న కోరికున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళని బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్గా పెట్టండి. కాబట్టి ఈ మూడు, టీటీడీని, తర్వాత ధార్మిక పరిషత్తుని, తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్, ఈ మూడింటిని కూడా ధార్మిక సంబంధమైన ఆలోచనలు, హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నింటినీ చూశారు, దానికి తగిన శిక్షని గత ప్రభుత్వానికి వేశారు, ఆ పార్టీలకు కూడా శిక్ష వేశారు. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ఈ మూడు, టీటీడీ, ధార్మిక పరిషత్తు, బ్రాహ్మణ కార్పొరేషన్, మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరించి సమర్థుల్ని దాంట్లో పెట్టాలి, ధార్మికమైన వాళ్ళని దాంట్లో పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. లేదంటే కనుక విమర్శల పాలయ్యే అవకాశం ఉందని మాత్రం చెప్పక తప్పదు.